వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. హలో, హాయ్, నమస్తే మామ. ఇట్స్ మీ బంటి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటి అఫీషియల్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా మామ, ఇప్పుడు వీడెవడు? వీడెందుకు వచ్చాడు? అసలు వీడేం చేస్తాడు అంటే మామ, నేను వచ్చేసి వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యా మామ. మీరు కూడా నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని అండ్ అలానే ఫాలో చేసుకుంటారని నన్ను ఇన్స్టాగ్రామ్లో, నా యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ అవుతారని అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని. టాపిక్లో వెళ్ళే ముందు ఫస్ట్ హూ ఐ యామ్ ఐ. ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే మామ, నేను వచ్చేసి ఒక ఇప్పుడిప్పుడే ఫస్ట్ వీడియో మామ ఇది. అసలు ఎటువంటి స్క్రిప్ట్ లేదు నా దగ్గర, ఎటువంటి పేజెస్ లేవు, ఎటువంటి స్క్రిప్ట్ లేదు, అసలు ఎటువంటి టాపిక్ మీద అసలు మాట్లాడదాం అన్న ఉద్దేశం కూడా లేదు. నేను బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకున్నానో నాకే తెలియదు, అసలు లైటింగ్ ఎలా పెట్టుకున్నానో నాకే తెలియదు, ఫ్రంట్ వీడియో ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు మామ. నేను ఒక్కడనే స్టిల్ రూమ్లో నేను ఒక్కడనే ఉన్నాను, వీడియో ఆన్ చేసుకున్నాను, ముందు కూర్చున్నాను, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో అది దుప్పటేసాను, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ అది లైటింగ్ కనపడుతుందని వెనకాల మిర్రర్ ఉంది. అది ఎలా చెప్దామన్నా కానీ అసలు ఎటువంటి అసలు స్క్రిప్ట్ రాసుకోలేదు మామ. ఇలా మీ ముందుకు వచ్చాను. అసలు ఏంటంటే మామ, నేను వచ్చేసి ఒక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతున్నా యూట్యూబర్ మామ. యూట్యూబర్ చెప్పుకోవడానికి కూడా నా దగ్గర ఎటువంటి వీడియోస్ లేవు. ఇదే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టేది. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న వీడియోస్ చేశాను. ఎలా అంటే డబ్ స్మాష్ లేవు, సేమ్ అలానే టిక్ టాక్ లాగా చిన్న వీడియోస్ చేశాను. మొత్తం వీడియోస్కి నాకు వచ్చిన ఫాలోవర్స్ 525 530 ఉన్నారు మా ప్రెజెంట్. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి బంటి అఫీషియల్. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా యూట్యూబ్లో పెట్టే ఫస్ట్ వీడియో. అసలు నేను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు తెలియట్లేదు, అంత నర్వస్గా ఉన్నాను. అసలు నేను చేస్తానా చేయనా అది సెకండ్. నేను చేద్దాం, ఇంకా దిగుదాం, బ్లాగ్స్ చేద్దాం, వీడియోస్ చేద్దాం, కంటెంట్ గట్టిగా అసలు ఎలా ఇద్దామన్నా అంటే అసలు ఎవరు తెలియంది కంటెంట్ అలా ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందిలే కానీ సొసైటీ మీద లేదు. నా ఫస్ట్ నేను కొంతమందిని అడిగాను, నేను ఇలా వీడియోస్ చేద్దాం అంటే అదే లేదురా, వాడు బిజీలో పడుతున్నాడు అనుకుంటా. నా ఫ్రీ టైంలో నేనున్నాను. చాలామంది చాలా రకాలుగా అన్నాను. భేంచోత్ ఈరోజు నుంచి డే 1 వీడియో అమ్మ ఇది. 1 డే అందరికి చూపిస్తాను నేను ఏంటిదో. గుర్తుపెట్టుకోండి, ఈ సొసైటీలో ఎవడెవడన్నాడో అరే వీడియోస్ ఎందుకురా, అరే ఆ వీడియోస్ ఎందుకురా, ఈ వీడియోస్ అన్నా ఎవడెవడన్నాడో గుర్తుపెట్టుకోండి. లంజోడగలరా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఈ వీడియో రేపు వచ్చే వీడియోస్ మొత్తం ఆ రోజు కోసం చేస్తున్నాం మామ.
ఆ లంజో కూడా కలిగి ఎవడెవడు అన్నాడో బెంచో చూసుకుంటా గుర్తు పెట్టుకుని వీడియోస్ అన్నోళ్ళందరూ చూస్తూనే ఉంటారు వీడియో ఇది బెంచో చూపిస్తా. ఆ టాపిక్ వదిలేస్తాము. ఇప్పుడు ఏంటంటే మంచి బ్లాగ్స్ చేద్దామని, మంచి కంటెంట్ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్న ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేసుకోండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అందరినీ ఫాలో చేయండి. ఏం లేదు మామ, ఏం చెప్పాలన్నా కానీ ఎలానో ఉంది, అసలు స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు పేపర్లో. ఏదో వచ్చాను, వీడియో ఆన్ చేసుకున్నాను, మీ ముందు చెప్తున్నాను. అసలు ఎలా చెప్తున్నానో, ఏం చెప్తున్నానో తర్వాత ఎడిటింగ్లో నాకు అర్థమైపోయింది. అరే ఇలా చెప్పానా నేను, అరే ఉంటుంది కదా మామ. ఇప్పుడు ఫెయిల్యూర్లోనే సక్సెస్ వచ్చేది. అసలు చాలామంది చాలా రకాలుగా ఫెయిల్ అవుతూ ఉంటారు మామ. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజే వాడిని నిలబడుతుంది. ఆ రోజు కోసం నేను ఎదురు వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబుల్ చేసుకోండి. మామ ఈ బంటి గాడు మంచి కంటెంట్ ఇస్తాడని నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ వీడియో అసలు ఇలా మాట్లాడుతున్నానంటే నాకు అర్థం కావట్లేదు. అది నేను 8 years నుండి 8 months అప్పటి నుండి సఫర్ అవుతానే ఉన్నాను. ఇది నా మైండ్లో వచ్చే మాటలు, నోట్లో నుంచి వచ్చే మాటలు, నా గుండెల్లో వచ్చే మాటలు, ఎంత సఫర్ అవుతున్నానో అర్థం చేసుకోండి. చాలామంది చాలా రకాలుగా మోసం చేశారు. అవి వేస్ట్ ఆఫ్ టైం అనమాట, వేస్ట్ ఆఫ్ టాపిక్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా వీడియోస్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న అందరినీ నవ్విస్తా ఉందామని ప్రయత్నిస్తున్నామమ్మా. ప్లీజ్ నా వీడియోస్ని ఫాలో చేసుకొని, సబ్స్క్రైబుల్ చేసుకొని అన్నీ ఏం మాట్లాడదామో అర్థం కావట్లేదు. ఏమైనా మాట్లాడదామన్నా నేను స్క్రిప్ట్ కూడా చేసుకోలేదు. ఇది మా బ్యాక్గ్రౌండ్ మామ. బ్యాక్గ్రౌండ్ కూడా ఏ విధంగా సెట్ చేస్తున్నానంటే, ఇది అది ఉంటుంది కదా బెడ్షీట్ లాంటిది, అది కప్పేసి వెనకాల లైటింగ్ వస్తుందని. అలానే డ్రెస్ కూడా వేసుకోలేదు. ఏదో ఉన్న దాంతోనే చేద్దాం, ఉన్న దాంతోనే తీద్దామని వచ్చాను. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి ఫాలో చేసుకోండి. మరి ఉంటా, గుర్తుపెట్టుకోండి. బంటి అఫీషియల్ 07 సైనింగ్ ఆఫ్.